వస్తే 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి సిచ్యువేషన్స్ ఈజ్ నాట్ పాజిటివ్గా లేకపోయినా కూడా పాజిటివ్గా మూవ్ ఆన్ అవుతున్నారు. మీనరాశి వాళ్ళు సిచ్యువేషన్స్ ఏవి కూడా పాజిటివ్గా లేవు. చుట్టూ రెస్పెక్ట్ విషయంలో కానీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ కూడా సమ్ అడ్జస్ట్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్లా ఉన్నా కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్తున్నారు. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తున్నాయి. సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉన్నా అగైన్ మీరు థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ పాజిటివ్ అన్నప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని కూడా మీకు పాజిటివ్గా మీరు కన్వర్ట్ చేసుకునే శక్తి ఈ మాసంలో కూడా మీనరాశి వారికి ఉంది. శారీరక శ్రమ ఎక్కువగా వర్క్ చేయాలని ఇది ఉంటుంది. దీనివల్ల కొంచెం మైండ్ అండ్ బాడీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఉన్నా కూడా వర్క్లో ఉండే ఇంట్రెస్ట్ బట్టి కొన్ని ప్యాషన్స్ మీద వర్క్ చేయడం వల్ల మీనరాశి వారు ఎస్పెషల్లీ ప్యాషన్ మీద వర్క్ చేయడం వల్ల ఈ అలసట మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇష్టమైన వర్క్ చేసినప్పుడు కష్టంగా అనిపించదు కదా, ఇలాంటి విషయాలన్నమాట. ఇంకా సంతాన విషయాల్లో పర్టికులర్గా మీరు కేర్ తీసుకోండి. వాళ్ళ యొక్క స్టడీస్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ విషయాల్లో కానీ, వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ కొంత మీరు మీ పనిలో కాకుండా సంతాన విషయాల్లో కూడా ఫోకస్ అనేది ఉంచాలి మీనరాశి వారి మాసంలో. అగైన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి 5 వీక్స్ పాజిటివ్గా ఉంది. ఫస్ట్ వీక్ 1 to 8, సెకండ్ వీక్ 8 to 14, 14 to 22nd థర్డ్ వీక్, 22nd to 28 ఫోర్త్ వీక్ అండ్ 28th to 5th వీక్. సో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్పెక్యులేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా ఉన్నాయి. హెల్త్ కండిషన్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి. 5 వీక్స్ కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్. హెల్త్లో ఏ మాత్రం నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా దాన్ని మీరు రిసీవ్ చేసుకోరు. మనం రిసీవ్ చేసుకుంటేనే ఏదైనా ప్రాబ్లం కదా. చుట్టూ నెగిటివ్ సిచ్యువేషన్స్ అండ్ మ్యానిపులేటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉన్నా కూడా మీనరాశి వారు యూ నాట్ గోయింగ్ టు రిసీవ్ ద నెగిటివ్ సిచ్యువేషన్స్. అట్రాక్ట్ చేయకపోతే ఏ బాధ లేదు, అన్నీ ఉంటాయి, మంచి చెడు అన్నీ చుట్టూ ఉంటాయి. దాన్ని అట్రాక్ట్ చేయకుండా సో పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళిపోతే మీనరాశి వారికి అన్ని. ఎందుకంటే కర్మ ఫలితాలు ఈ టైంలో మీనరాశి గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం రిజల్ట్స్ చెప్తూ ఉంటాం, కానీ ఎవరి కర్మ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ హారోస్కోప్ బట్టి వాళ్ళు చేసుకున్న ప్రారబ్ధ కర్మ ఈజ్ అ డిఫరెంట్. కర్మ ఫలితాల బట్టే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకని మీనరాశి వాళ్ళకి ఒకరికి యాప్ట్గా షూట్ అవుతుంది చెప్పే రీడింగ్ అంతా కూడా. ఒకరికి కొంతవరకు 50-60% మ్యాచ్ అవ్వచ్చు, బట్ డిపెండ్ అపాన్ దేర్ కర్మ, వాళ్ళ జాతకం బట్టి ఉంటుంది. సో కాబట్టి కర్మ ఫలితాలు వచ్చే సిచ్యువేషన్ కాబట్టి పాస్ట్ ఏం చేశారో తెలీదు, గతం జన్మలో ఏం చేశారో ఇవన్నీ వదిలేసినా ఇప్పుడు నడిసే టైం అయినా కూడా పాజిటివ్గా, సెల్ఫ్ అథెంటిక్గా, జెన్యూన్గా ఉండండి. అప్పుడు కర్మ తీవ్రత మీకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. బికాజ్ కర్మ ఫలితాలు అప్లై అయ్యే టైం కాబట్టి ఇది. తర్వాత ఖర్చులు అన్నీ కూడా అదుపులోనే ఉంటాయి. ఇంకా నిరుద్యోగుల విషయానికి వస్తే కొంత మీకు 5 వీక్స్లో కూడా ఆశాజనకంగా ఉండొచ్చు. నిరుద్యోగులకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా కొంత పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సో ఫైనాన్షియల్ విషయాల్లో ఒక వేలో నెగిటివ్ ఉన్నా కూడా ఒకవేళ మళ్ళీ పాజిటివ్ ఉంది. బికాజ్ ప్రతిదీ కూడా కర్మ ఫలితాలను అనుసరించి మీరు దాన్ని పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే కుటుంబ పరంగా చాలా ఎనర్జీ అంతా కూడా స్క్వీజ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎనర్జీ స్క్వీజ్ అయినా కూడా మళ్ళీ అగైన్ పాజిటివిటీతో, పాజిటివ్ థాట్స్తో, ఓపికతో, పేషెన్సీతో రేపు బాగుంటుందని ఒక ఆశతో ముందుకి వెళ్తూ ఉన్నారనమాట హౌస్ వైఫ్స్ అందరూ కూడా. యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ కంటిన్యూ ద సేమ్ థింగ్. ఇంకా పరిహారాల విషయానికి వస్తే చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటం వల్ల, తర్వాత అమ్మవారి ఆరాధన చేయటం వల్ల, ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు కానీ, ఏ అమ్మవారి స్వరూపమైనా పర్లేదు, దుర్గా అమ్మవారు కానీ, అమ్మవారి శక్తి ఆరాధన ఏదైతే చేస్తారో, గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతులు పూజించినా కూడా మంచి సత్ఫలితాలు వస్తాయి. దీంతోపాటు మీరు దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోండి అండ్ లక్ష్మీ గణపతి ఆరాధన చేసినట్టయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం మీనరాశి వారికి ఎలా ఉందో. డిసెంబర్ 1st, 2nd, 3rd డేట్స్ ఇట్స్ వెరీ పాజిటివ్ అండి. ఆ డేట్స్లో ఎక్కడ లేని పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీ, సహకరించే వ్యక్తులు, ఇదంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. అండ్ 4th, 5th అగైన్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మన చుట్టూ మనం ఎంత పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ మ్యానిపులేషన్ ఎనర్జీ మైండ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు 4, 5 డేట్స్.
ఇంకా 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 వరకు ఉండే డేట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి. 6 to 17, 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 18, 19 ఎనిమీస్, జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు మీరందరూ, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మళ్ళీ మైండ్ పైన, మీ మైండ్ పైన కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. మీరు ఒక పాజిటివ్ థాట్లో వెళ్ళిపోతూ ఉంటుంది, సడన్గా వాళ్ళది ఇంపాక్ట్ మ్యానిపులేటివ్ ఎనర్జీ వచ్చేసరికి వెదర్ యు ఆర్ గోయింగ్ అన్ రైట్ వే ఆర్ నాట్ అనేది డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆ డేట్స్ 18, 19, 20, 21 అగైన్ గెట్ టుగెదర్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్తో, లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. మళ్ళీ 22, 23 ద సేమ్ ప్రాబ్లమ్, మ్యానిపులేటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది, కన్ఫ్యూజింగ్ స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజింగ్ అయినా కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 24, 25, 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్ని మళ్ళీ పాజిటివ్ వేలో, పాజిటివ్ ఎనర్జీ అన్నది యూనివర్స్ నుంచి మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని పాజిటివ్ వేలో థాట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో మీనరాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.